ఈ రాష్ట్రంలో ఒక 2, 3 రోజులుగా ఎడతెరిపని వర్షాలతో దానికి ఒక నామకరణం కూడా చేసినారు మొంతా తుఫాన్ అని. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా కురిసినటువంటి తీవ్రమైనటువంటి వర్షపాతం వలన ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దాదాపుగా 20 లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది. 1 లక్ష 2 లక్షలు కూడా కాదు ప్రజలారా. ఈ మొంతా తుఫాన్ వలన 20 లక్షలకు ఎకరాలకు పైబడి తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయినారు. లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయినారు. ఒక మాటలో చెప్పాలంటే మొంతా తుఫాన్ వచ్చింది, రైతుల్ని ముంచిపోయింది. దీని ముండమయ్యే ఏం తుఫాను ఈ తుఫాను. ప్రతిసారి ఈ రాష్ట్రం పట్ల ప్రకృతి కన్ను ఎర్రజేస్తానే ఉంది. ప్రకృతి కన్ను ఎర్రజేస్తుంది, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలు. ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలా. ప్రకృతి కన్నెర చేస్తుంది, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుంది. రైతులకు మిగిలేది కన్నీళ్ళు, కష్టాలు. ఈ వర్షంలో, ఈ వర్షపు నీరులో హృదయం కలిగిన వాడు చూడగలిగితే రైతుల కన్నీళ్లు కలిసి ఉన్నాయి. ఈ వర్షపు నీరులో అత్యంత విచారించదగ్గ అంశం ఏంటంటే రైతులకు కలిగే కష్టమే, నష్టమే. ఈ ప్రభుత్వమైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా, ప్రజల మనమైనా, వ్యాపారస్తులమైనా, వివిధ రంగాలకు చెందిన ఏ మనిషి అయినా, ఏ వర్గమైనా రైతులకు కలిగే కష్టం పట్ల బాధపడాల్సిందే, హృదయం స్పందించాల్సిందే. స్పందనతో పాటు మానవతా హృదయంతో ప్రభుత్వాలకు సహాయపడడానికి ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రైతులకు ఎంత కష్టం వచ్చినా కూడా నామమాత్రం సహాయం కూడా జరగడం లే. ఇది నేనేదో విమర్శించేదానికి మాట్లాడే మాట కాదు. ప్రకృతి వైపరీత్యాలు అనేది కొత్తగా ఏం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సంభవించే సంఘటనలు కాదు మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. కానీ ఆ ప్రభుత్వాలలో ఎవరైతే అధినేతలు ఉన్నారో వ్యవసాయం పట్ల వారికి ఉండే శ్రద్ధ, వారికి ఉండే మనసును బట్టి రైతులను ఆదుకోవడము, నిలబెట్టడము, తిరిగి వారి చేత వ్యవసాయం చేపించే స్థితి ఉంటుంది. మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి వ్యతిరేకి, రైతు ద్రోహి, వ్యవసాయం దండగా అని చెప్పిన మనిషి. అందుకే ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు కష్టాలు, కన్నీళ్ళే మిగులుతాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2024లో ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఇప్పటికి తుఫాన్ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల 3 సార్లు. 2024 డిసెంబర్లో ఒక తుఫాన్ వచ్చింది. దానికి కూడా ఒక పేరు పెట్టినారు. నాకు తెలిసి దాని పేరు కూడా పెనగల్ తుఫాన్. 2024 డిసెంబర్లో వచ్చిన తుఫాన్ పెనగల్ తుఫాన్ అని పెట్టినారు. అప్పుడు సంబంధించిన అధికారులంతా కూడా అంచనాలు తయారు చేసి నివేదిక ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి. పంట నష్టపరిహారం ఈ బుద్ధుడికి రాలే. అదే 24లోనే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే మళ్ళా రబీలో నష్టపరిహారం జరిగింది. మళ్ళా పంటలకు నష్టం జరిగింది రబీలో. రబీలో వచ్చిన వర్షపాతం తక్కువై కరువు మండలాలుగా ప్రకటించి నివేదిక ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి నష్టపరిహారం రాలి ఇప్పటి వరకు. మళ్ళా 2024లోనే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వానకారు
అప్పుడు మళ్ళా రైతులకు తీవ్రమైనటువంటి నష్టమే జరిగింది. గాలి, విపరీతమైన వర్షం వలన. అది నివేదిక పంపించినారు, అది రాలే. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు అకాల వర్షాల వల్ల కానీ, తీవ్రమైనటువంటి ఎండ ఎక్కువ ఉండి వర్షం తక్కువ ఉండడం కానీ, లేకుంటే పెనగల్ తుఫానో, లేకుంటే ఇప్పుడు వచ్చిన తుఫానో 3 సార్లు రైతులకు నష్టపరిహారం ఒక్క రూపాయి చెల్లించలే. ఇప్పుడు మళ్ళా ఈ తుఫాన్ వచ్చింది, తీవ్ర రూపంలో నష్టం కలుగుతా ఉంది. ఈ విపత్తు సమయంలో కూడా నష్టపరిహారాన్ని ఏ విధంగా రైతులకు అందించాలా, నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలా అనే దృష్టి లేదు ఈ ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కుమారునికి. ప్రచార యావ, విపత్తు సందర్భంలో కూడా ప్రచార యావ. మనిషి సచ్చి ఇంట్లో ఉంటే కూడా వేడుక చేసుకునే సందర్భం ఎట్లుంటుందో ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి అట్టే ఉంది. హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వేలు చేస్తారు, ఎడన నీళ్ళు వచ్చే జాకెట్ వేసుకొని బోట్లు తిరుగుతారు, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లు పెడతారు. అబ్బా కొడుకులు మాత్రమే, ఎవరికి ఏ ఇమేజ్ ఉండకూడదు. ఆ ప్రచారం కూడా వేరే వాళ్ళకు, మంత్రులకు ఉండకూడదు. ఇంత చేసి ఏమైనా రైతులకు ఇచ్చినారా తునమో పనమో అంటే రాగిన 50 పైసా. నేను చెప్పిన ఈ 3 సందర్భాల్లో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రైతులకు ఏ ఒక్కరికి ఒక్క పైసా రాలే. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఇంత నష్టం జరిగింది. 20 లక్షల ఎకరాలకు పైన జరిగింది. లక్షల మంది రైతులు నష్టపోయినారు. నష్టపోవడంలో కూడా కొద్దో గొప్ప కాదు, తీవ్రంగా, అంటే పూర్తి స్థాయిలో నష్టపోయినారు. పంట కోసం పెట్టిన పెట్టుబడిలో పంట చేతికొస్తే ఆదాయం రాకపోవడం, పైగా పంటను సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడి ఏమైతే ఉందో రాగిన 50 పైసా రాదు. ఇప్పుడు వరి ఒక్క 15 రోజులు 20 రోజులు ఉంటే వరి చేతికి వచ్చిండు, కంప్లీట్ నాశనం అయిపోయింది. మొక్కజొన్న, పత్తి, మిరప, శనగ, మినుము, పసుపు, అరటి, ఉల్లి, పొగాకు, ఉద్యానవన పంటలు, ఆకుకూరలు, కూరగాయలు, లాస్ట్కు పూలు. ఏది దక్కలే ప్రజలారా ఈ రాష్ట్రంలో రైతుకు, కన్నీళ్లు తప్ప. ఒకవైపు ప్రకృతి కన్నెర చేస్తా ఉంది రైతుల మీద, మరొక వైపు ప్రభుత్వం కళ్ళు మూసుకొని మొద్దు నిద్రపోతుంది. ఎవరు ఈ రైతులను కాపాడేది? కడప జిల్లా వరకు శనగ పోయింది, పెసర పోయింది, మినుము పోయింది, మొక్కజొన్న పోయింది, అక్కడక్కడ వరి పోయింది. కుందు ప్రవాహం కింద కానీ బోర్ల కింద కానీ ఉండే వరి పోయింది. కర్నూలు జిల్లా ఉల్లిగడ్డలు పూర్తిగా పోయినాయి, ఉల్లి. గుంటూరు మిరప పోయింది, పత్తి పోయింది. ఉభయ గోదావరి జిల్లాలు కంప్లీట్గా వరి పోయింది. ఉభయ గోదావరి జిల్లాలో అరటి పోయింది. ఒక్కొక్క రైతు, భూమి లేని రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలుకు తీసుకుంటే వరి కానీ మరొకటి కానీ సాగు చేయడానికి 3 లక్షలు 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాడు. 5 ఎకరాలకు 3 లక్షలు 4 లక్షలు. 3 రూపాయలు రాదు ఇప్పుడు. 3 రూపాయలు కౌలుకు తీసుకునేందుకు ఆ రైతుకు, భూమి గల ఓనరుకు ముందుగానే మునుగు తగట్టాల. పెట్టుబడి పెట్టే లెక్క రాదు. 3 లక్షలు 4 లక్షలు అప్పు అవుతుంది. ఇచ్చిన గుత్త 1 లక్ష. 5 లక్షల రూపాయలు భూమి లేని రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి 5 లక్షలు 4 లక్షలు నష్టపోతే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందకపోతే యాభైల పడాల వాడు. మొగుడు పిల్లం పిల్లలు ఏం తిని బతకాలా? అప్పులతో, ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు చేసుకొని మరణించాలా?